చదువుకున్నా, గతంలో ఇతిహాసాల్లో చూసిన బ్రాహ్మణుల్ని కాపాడుకుంటూ వచ్చేటువంటి రాజులు, పాలకులు ఉండేవాళ్ళు. ఈరోజు లేరు, అటువంటి వ్యవస్థ లేదు. మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. మనల్ని మనం రక్షించుకుంటూ మనం ఏం చేయాలో వాళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాలి, కొంచెం పునరాలోచించుకోవాలి. మనకున్నటువంటి ప్రత్యేకతని కాపాడుకుంటూ మరి భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ హిందూ ధర్మాన్ని డెస్ట్రాయ్ చేయాలంటే ముందర బ్రాహ్మణుల్ని ముగిస్తే దీన్ని ఈజీగా మనం ముందుకు వెళ్ళొచ్చని ఇప్పుడుగా బ్రిటిషర్సే అప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి గ్రంథాలన్నిటిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది కూడా కారణం అదే. ఈరోజు అదే కొనసాగుతోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా హిందువులకి ఈ బ్రాహ్మణ ప్రాముఖ్యత ఎవరికి తెలియట్లేదు. బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఆ జెనెటికల్లో ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ఇది అర్థం కావట్లేదు. వాళ్ళని రక్షించుకోవాలన్నటువంటిది ఎక్కడ కూడా కలగట్లేదు. కలగనప్పుడు మనం ఏం చేయాలనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. నా మటుకు నేను అనుకుంటుంటాను, మన ధర్మాన్ని మనం పాటించాల్సిందే. ఇది ఒక పవిత్ర ధర్మంగానే ఉందాం. హిందూ ధర్మాన్ని కాపాడటానికి అందరితో పాటు మనమే అనేది తప్పించి మనమే అనే దానిలో కొంచెం నేను డిఫర్ అవుతున్నానని నా అభిప్రాయం. ముందుగా మనల్ని మనం ముందర కాపాడుకోవాలి. మనల్ని ముందర మన పిల్లల్ని, మన ఆడపడుచుని కాపాడుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆర్థికంతోనే ముడిపడినటువంటి అంశాలు. గౌరవం అనేది కూడా ఆర్థికంగా నువ్వు ఒక ఎదగాల్సినటువంటి పరిస్థితి. ఆర్థికంగా నీ స్థితిని బట్టి గౌరవం వచ్చేటువంటి పరిస్థితి. గతంలో నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి గౌరవించే స్థితి నుంచి ఈరోజు నీ ఆర్థిక స్థితిని బట్టి గౌరవించే పరిస్థితికి వెళ్ళాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆ రోజు అధ్యక్షత పదవి బాధ్యత ఇచ్చిన కాన్స్టిట్యూషన్ రాయటానికి ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇచ్చారు తప్పించి ఆయనకున్నటువంటి కులం బట్టి ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కుల వ్యవస్థ అవన్నీ కూడా పెట్టిపోతున్నటువంటి క్రమంలో మనం కూడా ఈరోజు మన కులాన్ని, మనకున్నటువంటి ఆచార వ్యవహారాలని కాపాడుకుంటూ ఇతోధికంగా మన వాళ్ళకి మనం సహాయం చేసేటువంటి పరిస్థితికి హెసిటేట్ చేయదని నా ఉద్దేశం. ఈరోజు ప్రత్యేకంగా నేను బాపట్ల లాంటి ప్లేస్ నుంచి వచ్చాక, బాపట్ల విజయవాడ కూడా కాదు, జంజాల శంకర్ గారు బాగా తెలుసు, బాపట్ల 3000 మంది ఉంటారు బ్రాహ్మణులు ఓటింగ్ పరంగా చూస్తే. అటువంటి ఒక 3000 బ్రాహ్మణులు ఓట్లు ఉన్నటువంటి బాపట్ల నుంచి వచ్చి ఇటువంటి వేదికల మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్తే మేమంతా ఇంతమంది ఓట్లు వేసి గెలిచి అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుల కోసం అయిన ప్రయత్నం అని చెప్పి అనేటువంటి మాట వస్తుంది. ఎక్కడో చిన్న ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉన్నా దాదాపు గత 7 సంవత్సరాలుగా బ్రాహ్మణ సంఘాలు పిలిచిన వాళ్ళు 50 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 1500 మంది ఉన్నారా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా నా ఉపన్యాసం ఒకటే చెప్తుండేవాడిని. ముందర అందరం కలుపుతాం, ఒక మంచి కార్యక్రమంలో ఒక వేదికలో కలిసి కూర్చొని మనం బ్రాహ్మణులు భోజన పిల్లలు ఉన్నారు కదా, చక్కగా భోంచేద్దాం, ఏం తప్పేం లేదు. అందరం కలుగుతాం. ముందర కలవడం అనేది ఇంపార్టెంట్, ఒకళ్ళని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు మాట్లాడినటువంటి వక్తలు వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడగలరు. నిజంగా నరసింహం గారి గురించి, లక్ష్మీనరసింహ గారి గురించి నాకు కొద్దిగానే తెలుసు. ఈరోజు ఆయన మాటలు బట్టి ఎంతో లోతుందో ఇవాళ అర్థమైంది ఆయనలో. అలాగే శివశంకర్ గారు, మరి వీళ్ళందరూ కూడా మనకున్నటువంటి ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు. మనం అందరం ఈరోజు ఒక వేదిక మీద ఈరోజు ఈ రకంగా కలవటానికి కూడా, మిమ్మల్ని అందరూ ఈ రకంగా కలిసి మాట్లాడుకోవటానికి కూడా ఈ అవకాశం మరి మన బ్రాహ్మణ సేవా ఆర్గనైజేషన్ యుఎస్ వాళ్ళ ఇనిషియేటివ్తో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసిన దానికి చాలా సంతోషిస్తూ, ప్రత్యేకంగా రాజకీయంగా ఎందుకు వెనకబడున్నాం. ఒకప్పుడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 25-26 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి గత శాసనసభలో అయితే నేను ఒక్కడిని, ఈ శాసనసభలో అయితే కనీసం మల్లాది విష్ణు యాడ్ అయ్యారు. 4 ఇస్తే 2 మిగిలారు. ఇక్కడ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మన యూనిటీ గురించి, మనకున్నటువంటి ఆ పర్సెప్షన్ గురించి ఏంటని ఆలోచించినప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్గా మారింది. ఈరోజు ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి పని చాలా అన్నిటిని కూడా ప్రభావితం చేయగలదు. ఈ వ్యవస్థ ద్వారా చాలామందికి సహాయం చేయగలుగుతుంది. ఈరోజు నేను ఒక బాపట్ల శాసనసభ్యుడైన ఒక పార్టీలో ఉన్నటువంటి కారణంగా 151 మంది మేము అసెంబ్లీలో ఉంటే 150 మందికి నేను ఫోన్ చేసి ఆ గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా
మేము పరిష్కారం చూపించగలుగుతాం. అక్కడ నుండి శాసనసభ్యుల సహకారం తీసుకొని వాళ్ళకున్నటువంటి ఆ చిన్నటువంటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం. అలాగే నేను ప్రత్యేకంగా మా లక్ష్మీనరసింహ గారు లాంటి ఈరోజు ఆయన అసలు ఈ కార్యక్రమానికి రావడమే ఆయన ఏంటో కొంత మనకి అర్థమై ఉండాలి. చాలామంది హెసిటేట్ చేస్తారు ఇలాంటి మన వాళ్ళ కార్యక్రమానికి ఏం వెళ్తాం లేదు. మనం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాం కదా, ఒక బాధ్యత గల దీంట్లో ఉన్నాం, ఒక కమ్యూనిటీ దాంట్లోకి వెళ్ళాలో లేదని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేయమని అడుగుతున్నాను. లక్ష్మీనరసింహ గారు ఒక మంచి ఆఫీసర్, ఏదైనా ఒక పోస్టింగ్ కోసం ట్రై చేసుకుంటూ వాళ్ళ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి దేనికోసం ట్రై చేస్తారు? పోస్టింగ్, బాగా డబ్బులు సంపాదించేటువంటి పోస్ట్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసుకోవచ్చు. మన వాళ్ళ సంపాదన గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. పోనీ ఏదన్నా తనుకున్నటువంటి దాన్ని ప్యాషనెట్గా అక్కడ ఏదో మార్చేద్దాం అని ప్రయత్నం చేద్దాం అంటే మాలాంటి నాయకులు అడ్డుపడతారు, వాళ్ళని చేయనీరు. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆ లిమిటేషన్స్లో తప్పకుండా మన అనుకునే వాళ్ళకి సహాయం చేయండి, హెసిటేట్ చేయవకండి, ప్రాపర్గా గైడ్ చేయండి. మా ఐవేరు కృష్ణరావు గారు కూడా తను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నేను ఎమ్మెల్యేగా, ఆయన చీఫ్ సెక్రటరీగా ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మేము ఆయన ఒక వాగ్దానం చేసాడు. ఆనాటి ముఖ్యమంత్రి అది ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశించాం. అదే కొంతవరకు అది ముందుకు సాగినా ఇంకా చేయాల్సింది చాలా ఉందనేటువంటిది ఈరోజు మనం గ్రహించాం. ఈరోజు లక్ష్మీనరసింహ గారు చెప్పిన మాటల్లోనే మరి ఇవాళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి అనేక పథకాలని దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటాం, తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలి. అనుపమ గారు నన్ను అడుగుతుండేవారు, మీ పథకాల గురించి చెప్పండి, నేను ఇంక మిగతా వాళ్ళకి చెప్తాను అంటుండేవారు. ఆ పథకాల గురించి నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇంత కేటాయించండి, మాకు ఇంత 5% ఉన్నాం, 4% ఉన్నాం అని దేహి అని అడిగేటువంటి పరిస్థితి ఉండకూడదనే నా అభిప్రాయం. దానికి ఐవేరు కృష్ణరావు గారు కూడా ఆలోచించి బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ అని కూడా ఒకటి పెట్టారు. ఈ క్రెడిట్ సొసైటీని స్ట్రెంథన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ క్రెడిట్ సొసైటీని మనం ఎంత స్ట్రెంథనింగ్ చేయగలిగితే మనం సెల్ఫ్ సఫిషియెంట్ దిశగా వెళ్ళాలి. ఆ కార్పొరేషన్ ద్వారానే ఏదో మనం పొందుతామని కాదు. ఈరోజు కార్పొరేషన్ ఒక పక్క ఉన్న ఈరోజు మరి నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరుపేదలైనటువంటి బ్రాహ్మణుల గురించి మాట్లాడాలి కాబట్టి బ్రాహ్మణులందరికీ కూడా ఆ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను, మా చాలా తక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బాపట్లోనే మరి దాదాపు 287 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాను మొట్టమొదటిసారిగా. ఇంతమంది నిరుపేద బ్రాహ్మణులకి 287 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాను. అయితే ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా నేను చేయటమే కాక అందరికి కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, అయ్యా మాతో ఒకరికి ఇబ్బంది ఉండకూడదు, ఒకరితో మాకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి మేము ఇచ్చేటువంటి 287 స్థలాలు ఇవి 2 లేఅవుట్లో ఒక 2-3 రోడ్లు ప్రత్యేకంగా కేటాయించేలా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, మిగతా కమ్యూనిటీస్ కూడా అలాగే ఆ రకంగా ఇవ్వడం వల్ల స్టేట్లోనే ఇవాళ బాపట్ల హైయెస్ట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్లో బాపట్ల ఇవాళ హైయెస్ట్ నెంబర్లో ఉన్నారు. అందరూ కంఫర్టబుల్గా ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో మరి వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్, నాట్ నెసెసరీ ఎమ్మెల్యే, డిఫరెంట్ లెవెల్స్ ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి రైట్ పర్సన్స్కి అది అందే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. రాజకీయంగా ఎదగాలి, తప్పనిసరిగా రాజకీయాల్ని ఆవగించుకోవద్దు. రాజకీయాల్లో పరిస్థితి బాగాలేదని తెలుసు, కానీ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.